తప్ప నిజంగా చిత్తశుద్ధి ఉంటే రఘురామకృష్ణ వెనకాల వెళ్ళాలి కదా మొన్న గుడి విషయంలో. ఎందుకు చేయలేదు వాళ్ళు? కేవలం రఘురామకృష్ణరాజు వ్యక్తిగతంగా పోరాడుతున్నాడు. అది ఇక్కడ స్పష్టంగా కనబడుతుంది. పార్టీ మేబీ అతన్ని రిస్ట్రిక్ట్ చేసే ప్రయత్నం చేయొచ్చు రాబోయే రోజుల్లో. అదే జరిగితే ఈయన తిరగబడతాడు కూడా, అవసరం బీజేపీలోకి దూరిపోతాడు. అందులో మొహమాటం ఏమి ఉండకపోవచ్చు నేను అనుకోవడం. కానీ ఒకటి సార్, మతం అనేది ఎవరికైనా వ్యక్తిగత స్వేచ్ఛ. అది ఓకే, దానివల్ల రిజర్వేషన్లు పోతాయంటే ఇప్పుడు ఈయన అన్నట్టు ఏదో అన్నారు కదా, బెనిఫిట్ల కోసం ఒక మతం, దీనికోసం ఒక మతం అనేది. కానీ ఇక్కడ స్వేచ్ఛ అనేది కూడా అడ్డుకుంటది కదా. రేపొద్దున్న ఈయన ఇప్పటికే అంటున్నారు మా టీం ఒకళ్ళు తిరుగుతారు, మీరు ఎవరైనా క్రిస్టియన్గా కొనసాగితే వాళ్ళ రిజర్వేషన్లు కూడా రద్దు చేస్తాం భవిష్యత్తులో, అది ఉండదు అనేది. కానీ ప్రాక్టికల్గా ఇవన్నీ వర్కౌట్ అవుతాయి. ఎందుకు సాధ్యం కాదు? అస్సాంలో చేయట్లు ఇప్పుడు తరిమే ఇట్లా అంటే రాష్ట్ర ప్రభుత్వం పూనుకుంటే అవుతుంది. అది అదే అనేది చెయ్యకపోతే ఫ్యూచర్. ఇప్పటికే ఆ డిబేట్ నడుస్తోంది. ఇప్పుడు ఎస్సీలలోనే మతం మారని వాడి బెనిఫిట్ కూడా వీళ్ళు ఆక్కుంటున్నారు కదా. ఇప్పుడు కన్వర్టెడ్ క్రిస్టియన్ వలన నష్టపోతోంది మిగతా ఓసీలు కాదు. ఎందుకంటే ఎస్సీలో నిజమైన ఎస్సీలే నష్టపోతున్నారు. అవును, ఆ వర్గం కి సంబంధించిన మోటివేటర్ అవుతున్నాడు ఇతను. అవును, కరెక్టే. అలాగే ఈయనకి కూడా ఒక వ్యతిరేక వర్గం క్రియేట్ అయిపోయింది ఓలెడంతా. అవును, ఓలెడంతా తొక్కేయాలని చాలా ప్రయత్నిస్తారు. ఇంకా రాబోయే రోజుల్లో కూడా ప్రయత్నిస్తారు. అంటే అది నష్టం కదా రేపొద్దున ఈయనకి రాజకీయంగా. తెగించాడు కదా.